పార్లమెంట్ 130 కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయించే మహోన్నత వేదిక. పార్లమెంట్ సమావేశాలంటే ప్రజల భవితను మార్చే సమావేశాలన్నట్లే. కానీ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు చూస్తే ఆ నిర్ణయం మారిపోతోంది. ఉభయ సభల మీద మనకున్న గౌరవం పారిపోతోంది. కనీసం 10 నిమిషాలు కూడా ఒక్కరోజు సభ జరగలేదంటే మన ఘనస్వామ్యం గురించి మనం ఏం చెప్తాం? గందరగోళం మధ్య పార్లమెంట్ సమావేశాలు, వాయిదాలతోనే ముగుస్తున్న ఉభయ సభలు, నెల రోజులుగా చర్చ జరిగిన సమయం నిల్. ఉభయ సభల్లోనూ నేతల ఆందోళనలు ఫుల్. పార్లమెంటు సాక్షిగా మంటగలుస్తున్న ప్రజాధనం. గత నెల రోజులుగా ఇదే తంతు. సభ ఇలా మొదలవుతుందో లేదో వెంటనే ప్రతిపక్షాలు రాద్ధాంతం మొదలుపెట్టడం, పాలకపక్షం దాన్ని అడ్డుకోవాలని చూడటం, ఆపై వెంటనే స్పీకర్ సభను వాయిదా వేసి వెళ్లిపోవటం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నంతసేపు ఇదే తంతు. మొత్తంగా ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా మంటగలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 1 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత మొదటి రోజు బడ్జెట్ ప్రసంగం ఒక్కటే సజావుగా సాగింది. ఇక అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల వల్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. కాబట్టి ఈ ఏడాది బడ్జెట్లో తమకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారోనని రాష్ట్రాలన్నీ ఆసక్తిగా ఎదురుచూశాయి. కానీ బడ్జెట్లో ఏపీ గురించి కనీస ప్రస్తావన లేకపోవడంతో ఏపీ ఎంపీలంతా ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఇటు అధికార టీడీపీ ఎంపీలు, అటు విపక్ష వైసీపీ ఎంపీలు కూడా పార్లమెంటు ముందు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు. ఇక అక్కడి నుంచి బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీకి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ గ్యాప్ లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయాయి. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ రాజీనామాలు చేసి బయటకొచ్చేసింది. ఇక్కడ రాష్ట్ర కేబినెట్ నుంచి బీజేపీ వైదొలగింది. ఆపై వివాదం మరింత ముదిరి ఏకంగా ఎన్డీఏ నుంచే టీడీపీ బయటకొచ్చేసింది. రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అది కాస్త అవిశ్వాసం వరకు దారితీసింది. పార్లమెంట్ సమావేశాలు మొదలు కాకముందు నుంచే వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని చెప్పుకొచ్చింది. కానీ ఇంతలోనే టీడీపీ కూడా ఎన్డీఏ నుంచి బయటకొచ్చి అవిశ్వాసం పెట్టింది. ఇలా అవిశ్వాస రాజకీయాలు తెరపైకి రాకముందు నుంచి కూడా సభా సమావేశాలు ఒక్కరోజు కూడా గట్టిగా పావు గంట కూడా సాగలేదంటే అతిశయోక్తి కాదు. మార్చి 5వ తేదీ లోక్సభ ప్రారంభమైన 8వ నిమిషం వాయిదా పడింది. మళ్లీ తిరిగి ప్రారంభం కాగానే 4 నిమిషాలకు వాయిదా. వెరసి ఆ రోజు సభ నడిచిన సమయం కేవలం 12 నిమిషాలు మాత్రమే. ఇలా అక్కడి నుంచి చూస్తే మార్చి 6వ తేదీ 14 నిమిషాలు సాగిన సభ మార్చి 7వ తేదీ 15 నిమిషాలు, మార్చి 8వ తేదీ 18 నిమిషాలు మాత్రమే సాగింది. 9వ తేదీ కూడా ఇదే విధంగా 20 నిమిషాలు సాగింది. ఇక ఆపై 10, 11 సెలవు రోజుల తర్వాత 12వ తేదీన 10 నిమిషాలు, 13న 6 నిమిషాలు సాగింది. 14వ తేదీన 36 నిమిషాలు, 15వ తేదీ 18 నిమిషాలు, 16వ తేదీ 18 నిమిషాలు మాత్రమే సాగింది. ఇవన్నీ కూడా 2-3 సార్లు వాయిదా పడటంతో జరిగిన సభా సమావేశాల సమయం. అంటే కేవలం ఆందోళనతోనే సాగిందన్నమాట. ఇక అప్పటికే ఏపీలో పార్టీలు కేంద్రం మీద అవిశ్వాసానికి నోటీసులిచ్చాయి. మార్చి 17, 18 సెలవుల తర్వాత 19వ తేదీ సోమవారం ప్రారంభమైన లోక్సభ ముందు టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభ ముందుకొచ్చింది. కానీ ఏం లాభం? 3 నిమిషాల్లోనే సభ వాయిదా పడింది.
ఆ తర్వాత 11 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ మరో 6 నిమిషాలు గందరగోళం మధ్య సాగి మర్నాటికి వాయిదా పడింది. మార్చి 20న కూడా అవిశ్వాస తీర్మానం సభ ముందుకు చర్చకొచ్చింది. సభ ప్రారంభం కాగానే 6 నిమిషాలకు వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సమావేశమైన అదే సీన్ కంటిన్యూ అయింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు 11 రోజుల పాటు వరుసగా సభ ముందుకు అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చకొచ్చాయి. కానీ సభ ఇలా ప్రారంభం కావటం, అటు అన్నాడీఎంకే టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలతో వాయిదా పడటం కామన్ అయిపోయింది. ఇలా అవిశ్వాసం ప్రవేశపెట్టిన 6 రోజులు వాయిదా పద్ధతుల మీదే సభ నడుస్తూ వచ్చింది. అది కూడా నిమిషాల వ్యవధిలోనే సభ ముగిసిపోయేది. Tuesday, the 20th March 2018. The House stands adjourned to meet again on Wednesday, the 21st March 2018 at 11 a.m. The House stands adjourned to meet again on Thursday, the 22nd March 2018 at 11 a.m. The House stands adjourned to meet again on Friday, the 23rd March 2018 at 11 a.m. The House stands adjourned to meet again on Tuesday, the 27th March 2018 at 11 a.m. 6 రోజుల తర్వాత టీఆర్ఎస్ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అడ్డు పడకూడదని నిర్ణయించుకున్నా గడిచిన 5 రోజులుగా తీర్మానం మాత్రం చర్చకు రావటం లేదు. కేవలం అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనలు చేస్తూ ఉండడంతో సభాపతి సుమిత్రా మహాజన్ ప్రతిరోజు సభకు ఇలా వచ్చి అలా వాయిదా వేసి వెళ్లిపోతున్నారు. Tuesday, the 3rd April 2018. The House stands adjourned to meet again on Wednesday, the 4th April 2018. The House stands adjourned to meet again on Thursday, the 5th April 2018. మళ్లీ గంట తర్వాత వచ్చి మళ్లీ వాయిదా వేస్తున్నారు. ఆ తర్వాత సభను పూర్తిగా వాయిదా వేసేస్తున్నారు. ఇలా బడ్జెట్ సెషన్ మొత్తం వాయిదాల పద్ధతుల్లోనే సాగింది. బడ్జెట్ సెషన్ మొదటి రోజు తప్ప మరే రోజు సభ పూర్తిగా సాగలేదు. మార్చి 8న గరిష్టంగా గంటసేపు లోక్సభ 3 వాయిదాల మధ్య సాగింది. ఇక అక్కడి నుంచి ప్రతిరోజు కేవలం 10-15 నిమిషాలకే సభ పరిమితమవుతూ వచ్చింది. బహుశా దేశ చరిత్రలో ఇంత తక్కువ సమయం బడ్జెట్ సెషన్ జరగటం ఇదే తొలిసారి. ఇలా వాయిదాల మీద వాయిదాలేస్తే సభ జరిగేదన్నాడు. సమస్యలు చర్చకొచ్చేదెప్పుడు? బ్రేక్ తర్వాత చూద్దాం.